చూడండి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉండును. చూసారమ్మా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన దేవుడైన యెహోవా కన్నులు మన చుట్టూ ఉంటాయన్నమాట. ఉంటున్నాయి కాబట్టే మనం ఈరోజు ఇలాగున్నామని ఒక నమ్మకం. మరి మీకు కూడా అతి నమ్మకం ఉందా? అయితే ఆమేనండి. అలాగే చూడండి, సంవత్సరములు జరుగుచుండగా ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరాలు జరుగుచుండగా దాన్ని నాకు తెలియజేయము. హబక్కూకు 3:2 ఉంది. సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నాయి, మనం ఏ ఒక్క బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా చూడండి, మన ముందర నడుచువాడు ఆయన. చూడండి, మునుపటి వాటిని అన్నిటినీ మరిచి మరి రేపటి కొరకు మనము ఎప్పుడు కూడా ఆసక్తిగా దేవుని యొక్క కృపలో భద్రపరచబడాలి. అది మెయిన్. ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండం. ఆయన కృపలోనే మనం అందరం ఉంటున్నాం. కాబట్టి సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా